అందరికీ నమస్తే। ఈరోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ గారికి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది ఎన్నికల కోసం। ఇండియా కూటమికి ఇది ఒక విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు। ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ప్రతిపక్షాలు ఉండొద్దు, ప్రశ్నించే నాయకులు ఉండొద్దు, మాకు ఎవరు ఉండొద్దు, మేమొక్కరమే ఎన్నికలు చేసుకోవాలని నియంతృత్వ ధోరణిలతోని ప్రతిపక్ష నాయకుల మీద ఎన్నికలకు ముందు వారం 10 రోజుల ముందు కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధం పెట్టి ఒక రాజరిక వ్యవస్థలాగా, ఒక హిట్లర్ నియంత్రణ మాదిరిగా ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మొత్తం కూని చేసి ఈ దేశ రాజ్యాంగాన్ని కాలరాసి ఈ దేశ రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ఒక దురుద్దేశంతో ఎన్నికల్లో పోయి 400-500 సీట్లు గెలుస్తామని అన్ని లంగమాటలు దొంగ మాటలు చెప్పి మరొకసారి ఈ దేశ ప్రజల్ని మతం పేరు మీద, కులం పేరు మీద మంటలు పెట్టి ఎన్నికలకు వెళ్ళాలని చూసినారు। వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం, ధర్మం, చట్టం అంటూ అనేది ఒకటి ఉంటుంది। అందుకే ఈ దేశంలో సామాన్యుల నుండి అత్యున్నతమైన వ్యక్తులకు ఒకటే న్యాయం జరుగుతుందని ఈ దేశ సుప్రీంకోర్టు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇవ్వడం ప్రజాస్వామ్య వాదులకు అందరికీ ఒక హర్షించదగ్గ విషయం। ఎందుకంటే ప్రశ్నించేటోడు ఉండొద్దు, నేనే ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అనేటటువంటి ఒక నియంతృత్వ పోకడతోని ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి పనులు నరేంద్ర మోడీ చేస్తున్నాడు। ఇలా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు అనేటటువంటిది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది। ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ రావడం ఇండియా కూటమి విజయంగా భావిస్తున్నాం। ఖచ్చితంగా రాబోయే ఎన్నికలల్లో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూకటి వేళ్లతో పెకిలించడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు। నమస్తే, ధన్యవాదాలు మిత్రులారా। జై హింద్, జై భారత్।